పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవానికి రంగం సిద్ధమైంది. సిరిమాను ఊరేగింపునకు ముందు రోజు తోళ్లేళ్ల పండుగ చేస్తున్నారు. మొక్కులు చెల్లించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఘటాలతోనూ పులివేషాలతోనూ అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి రాజారాం అందిస్తారు. ఉత్తరాంధ్ర జిల్లా భక్తుల కల్పవల్లి, కల్ప తరువుగా కోరిన కోరికలన్నీ తీర్చి అమ్మవారిగా పేరుంది. ఈ జిల్లాలోని వేలాది మంది భక్తులు సిరిమాను ఉత్సవాలకు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఈ సిరిమాను ఉత్సవంలో అత్యంత ప్రధానమైన రెండో రోజు తొలేళ్ల పండగకి ప్రారంభమైంది. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు అమ్మవారి దర్శనం కోసంగా భక్తులందరూ పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇటు చూస్తున్న ఈ క్యూ లైన్లో తొలేళ్ల పండగ నుంచే ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని కూడా పెద్ద అలంకరించారు. ఈ అమ్మవారి దర్శనం కోసంగా విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల నుంచి కూడా భక్తులందరూ కూడా ఇప్పటికే వచ్చారు. కానీ ఇక్కడ కర్ణాటక, ఒరిస్సా ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. మొక్కుబడులు తీర్చుకునేందుకు ఘటాలతోనూ వస్తున్నారు. పులి వేషాలలోనూ అనేక వేషధారణలను అమ్మవారికి తమ మొక్కులు తీర్చుకునేందుకు కూడా ఘటాలతో ఇక్కడికి వచ్చున్నారు. బారులు తీరి అమ్మవారి దర్శనం కోసంగా తెల్లవారుజాము నుంచి దర్శనం కోసం వేచి ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒకసారి భక్తులు ఈ ఘటాలతో దర్శనం చేసుకునేందుకు క్యూ లైన్లో నిలబడి ఉన్నారు. దాదాపు కిలోమీటర్ దూరం ఇప్పటికే అధికారులు బార్గేట్లు కూడా ఏర్పాటు చేసి అమ్మవారి దర్శనం కోసం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు కూడా పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నారు. దాదాపు ఇక్కడ ఉన్న పోలీసులు కూడా పటిష్టమైన బందోబస్తు చర్యలు కూడా చేపట్టారు. 2000 మంది పోలీసు బలగాలతో పాటు 16 మంది డిఎస్పీలు, 2 అదనపు ఎస్పీలు కూడా నియామకం జరిగింది. వీరందరూ కూడా దేవాలయం ప్రాంతంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో భక్తులు అమ్మవారి దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ దేవాదాయ శాఖ అధికారులు కూడా దేవాలయం ముందే ఉండి అందరూ కూడా వీరికి మంచినీటి వసతి సౌకర్యాలు కూడా అన్నింటినీ కూడా ఏర్పాటు చేశారు. 24 గంటల్లో సిరిమాను ఉత్సవం కూడా ప్రారంభమవుతుంది. రేపు జరిగే సిరిమాను ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్ నాయక్తో పాటు కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, రాష్ట్ర మంత్రి మృణాలను ఇప్పటికే పట్టణంలో ఉండి అందరికీ ఏర్పాట్లు చేస్తున్నారు. రోడ్లు కానీ, మంచినీటి వసతి, స్వచ్ఛ కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు. ప్రత్యేకంగా అమ్మగారిని దర్శిస్తాం. ఏదికి నెరవేరినా కోరిక నెరవేరుస్తారు. అందుకే ప్రతి సంవత్సరం తద్దరికి వచ్చి దండం పెట్టుకుంటాం. ఏ కోరికలైనా నెరవేరుస్తారు తల్లి. మేము అమ్మవారికి మొక్కుకోవడానికి వచ్చాము. ఉత్తరాంధ్ర 20 పైనటువంటి శ్రీ పైడితల్లి అమ్మవారి దర్శనం చేసుకుంటే సమస్త కోరికలు తీరుతాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అయితే విజయనగరంలో మాకు తెలిసిన దగ్గర నుంచి గత 30 సంవత్సరాలుగా పండుగ వాతావరణంలో ఈ అమ్మవారి పండుగను జరుపుకోవడం జరుగుతుంది. అందరి కోరికలను తీర్చే కల్పవల్లిగా శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకుంటున్నాం. మా కోరికలు నెరవేరిస్తే ఆవిడకి అమ్మవారికి మొక్కులు చెల్లిస్తాను. అమ్మ సత్యమేనమ్మ, చల్లని తల్లి, చల్లని తల్లి అండి. కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. చాలా నమ్మకం అండి సత్యమైన తల్లి. మేము ఎప్పుడూ కూడా వస్తామండి. దేవుడి మొక్కులు అండి, పైడితల్లి మొక్కులు చెల్లించుకుంటున్నాం. ఆరోగ్యంగా ఇవ్వాలా, శుభ్రం చూడాలా చేస్తున్నాం. కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ఇవాళ 26/10/2015 పర్వదినం తొలేళ్ళ ఉత్సవం. చాలా ప్రాముఖ్యమైన రోజు. ఇవాళ చాలామంది రకరకాలుగా ఘటాలు పట్టుకొని వచ్చి అమ్మవారి పులి వేషాలతో, డప్పు వేషాలతో అందరూ వచ్చి అమ్మవారి పసుపు కుంకాలు, వివిధ మొక్కులు తీర్చుకొని పసుపు కుంకాలు, చీరలు అన్నీ సమర్పించి అమ్మవారి సుఖశాంతులతో ఊరు, రాష్ట్రం, జిల్లా అందరూ సుఖశాంతులతో ఉండాలని అమ్మవారు ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటారు. దాదాపు నెల రోజుల పాటు జరిగే సిరిమాను ఉత్సవాలలో ప్రధానంగా ఈ తొలేళ్ల పండుగ తర్వాత రోజు సిరిమాను ఉత్సవం జరుగుతుంది. రేపు జరిగే సిరిమాను ఉత్సవానికి ముందు రోజుగా తొలేళ్ల పండుగ నిర్వహిస్తున్నారు. భక్తులు కూడా దాదాపు సిరిమాను ఉత్సవం దాదాపు 4 నుంచి 5 లక్షల మంది భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొనే పరిస్థితి ఉంది. ఇప్పటికే సిరిమాను కూడా తయారైంది. ఈ తొలేళ్ల పండుగ రాత్రికి రైతులకు విత్తనాలు అందించే ప్రయత్నం చేస్తూ అధికారులు, దేవాదాయ శాఖ అధికారులు ఇప్పటికే ఆ విత్తనాలు కూడా సిద్ధం చేసి అమ్మవారి వద్ద ఉంచారు. ఇవన్నీ కూడా సాయంత్రానికి పూర్తి చేసి భక్తులందరూ కూడా ఘటాలతోనే అమ్మవారి దర్శనం కోసం వచ్చి ఉన్నారు. పైడితల్లి అమ్మవారి దేవాలయం నుంచి కెమెరామెన్ రామారావుతో రాజారావు, ఈటీవీ న్యూస్.